హాయ్ ఫ్రెండ్స్, నిజామాబాద్ వచ్చాను. 2 months పైనే అయింది వెళ్ళి. అక్కడ మనకు హైదరాబాద్ సిటీ వాతావరణం అంటే నాకు అస్సలు నచ్చదు. బోరు, డిప్రెషన్. ఇక నిజామాబాద్ పోయేద్దామని డాక్టర్కి పర్మిషన్ తీసుకున్నా. అక్కడ కూడా డయాలసిస్ చేసుకోవచ్చు, వెళ్ళిరండి కొన్ని రోజులు అని అన్నాడు. ఇక హ్యాపీగా వచ్చేసిన. చాలా నరకం అనుభవించి వచ్చినాను అనుకోండి. మా మామయ్య నాకు హెల్ప్ చేసిండు, డబ్బాలు ఇప్పించిండు, డబ్బాలు కట్టించిండు. చూశారు కదా, అన్ని మొలకలు నిండిపోయినాయండి. వచ్చేసరికి వాసన లేచిపోయింది. నింపి కట్టిన దాకా వామ్మో అందరు తిట్టిర్రు నన్ను. ఇంకా ఆపరేషన్లు చేసుకొని పట్టీలు కూడా ఇప్పలేవు, ఇంకా ఎందుకు ఆ చెత్తలకు పోతున్నావు అని తిట్టిర్రు. కానీ నా మనసు ఊరుకోలేదు. కట్టడం ఆలస్యం చూడండి, సాయంత్రం దాకా ఎన్ని గనం పక్షులు వచ్చినాయో. నేను బంద్ అయిపోతాయి అనుకున్నా, నా దగ్గరికి రావేమో, మళ్ళీ ఎటైనా వలస వెళ్ళిపోతాయేమో అని అనుకున్నా. కానీ హ్యాపీ, మళ్ళీ వచ్చినాయి నా దగ్గరికి. చూడండి, లోపల కట్టించిన. అప్పుడు అంతకుముందు బయట ఉండే, అందులో వాటర్ పడతాయని మళ్ళీ లోపల కట్టించిన. అన్నిట్లోకి వస్తున్నాయి, అది హ్యాపీ. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈసారి ఉడతలు కూడా 4-5 జమైనాయి. కొన్ని సంవత్సరాలు ఆయా మా ఇంటి దిక్కు రాక పిల్లులు మాటేసినాయని వాటిని 1-2 చంపి తిన్నా కూడా. ఇప్పుడు హ్యాపీగా ఉంది, అవి కూడా వస్తున్నాయి. 2-3 స్పారోస్. స్పారోస్ ఇక్కడ తింటున్నాయి. ఇంకా చిన్న బర్డ్స్ వచ్చినాయి, 2-3 రకాలు ఉన్నాయి. ఇట్లా చూడక ఎన్ని రోజులైందో. నేను ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఆవులు రావడం బంద్ అయిపోయింది. ఇక్కడ మా రోడ్లు ఖరాబ్ అయినాయి, తొట్టిలో నీళ్ళు పోసినా తాగడానికి వస్తలేవు. పాపం వాడికి దారే లేకుండా అయిపోయింది. ఈ వర్షం పడుతున్నా కూడా అవి చూడండి ఎట్లా వచ్చి తింటున్నాయో. లోపల మీకు కనిపిస్తలేదు, డార్క్ ఉంది ఇక్కడ. ఈ పక్షులు వచ్చి తింటున్నాయి. ఫైనల్గా నేనైతే హ్యాపీ అయిపోయినా వీటిని అన్నీ చూసి. ఎక్కడ బంద్ అయిపోతాయో అని నేను అనుకున్నా, కానీ మళ్ళా మస్తు వస్తున్నాయి. చూడండి, ఇవి చిన్న రకం పక్షులు. అమ్మో, ఇవైతే ధైర్యం లేక బుక్కిస్తాయి. అన్నీ నిమిషాల మీద కథం పట్టిస్తాయి వడ్లు. స్పారోస్ పైన కట్టినా ఎక్కువ తినాయి, ఆకిట్లకు వచ్చే తింటాయి డబ్బాలలో. ఇవి డబ్బాలో తింటాయి, ఎక్కడ కనబడ్డా తినేస్తాయి. సరే అండి, చూసారు కదా.